గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడి ప్రకటన మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. మరికొద్ది రోజుల పాటు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతారని తెలుస్తోంది. ఇదే సమయానికే అధ్యక్షుడి ప్రకటన జరగాల్సి ఉంది. ఇప్పటికే కేరళతో పాటు పలు రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించారు. తమిళనాడులో కూడా అన్నామలై పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలో అక్కడ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. అయినా తెలంగాణలో మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. గత కొద్ది నెలలుగా పార్టీ అధ్యక్షుడి ప్రకటన రేపోమాపో ఉంటుందంటూ రాష్ట్ర నేతలు తెగ హడావుడి చేశారు. కానీ తీరా చూస్తే అధిష్టానం తెలంగాణ నేతలకు షాక్ ఇచ్చింది. ఇప్పట్లో కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉండబోదని చావు కబురు చల్లగా చెప్పింది. ప్రస్తుతం బీజేపీ పెద్దలు జాతీయ అధ్యక్షుడిని ఎవరిని నియమించాలో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. జాతీయ అధ్యక్షుడి రేసులో పలువురు పేర్లు పరిశీలిస్తోంది అధిష్టానం. వీలైనంత త్వరగా జాతీయ అధ్యక్షుడి ప్రకటన చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మాత్రం అధ్యక్షుడి ప్రకటనలో రకరకాల మలుపులు తిరుగుతోంది. రోజుకొకరి పేరు తెర మీదకు తెచ్చి పార్టీ క్యాడర్ను గందరగోళం చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి రేసులో ముఖ్యంగా ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కాగా మరొకరి పేరు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ ఇద్దరు నేతల మధ్య అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీ నెలకొందని పార్టీలో తెగ ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఆర్ఎస్ఎస్ అండగా ఉంటుంది. గతంలో బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాకే తెలంగాణలో బీజేపీకి ఊపు వచ్చిందని పార్టీలోని కొందరు నేతలు బాహాటంగానే అంటున్నారు. దీంతో బండి సంజయ్ను మరోసారి అధ్యక్షుడిగా ప్రకటిస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనేది బండి సంజయ్ మద్దతుదారుల వాదన. ఇదే సమయంలో అధ్యక్షుడి రేసులో ఉన్న ఈటెల రాజేందర్ దీనికి పూర్తిగా భిన్నమైన తీరు. పార్లమెంటు సభ్యుడు కావడంతో ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు, అదే సమయంలో బీసీ వర్గానికి చెందడం, అందులోనూ బీసీలో అధికంగా జనాభా కలిగిన ముదిరా సామాజిక వర్గానికి చెందినవాడు కావడం ఈటెలకు ప్లస్గా మారింది. ఇక బండి సంజయ్ ఈటెల రాజేందర్కు అధిష్టానం ఆశీస్సులు ఉండటం విశేషం. ఈటెల రాజేందర్కు ప్రధాని మోడీ అండదండలు ఉంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బండి సంజయ్కు అమిత్ షాతో పాటు నడ్డా మద్దతు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీంతో ఎవరిని అధ్యక్షుడిగా ప్రకటించాలో అధిష్టానం కూడా అయోమయానికి గురవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని మరికొద్ది రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించినట్లుగా ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.